శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, ఈ దేవత శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. అక్టోబర్ మాసంలో 2, 3, 4 తేదీల్లో పొరపాటున కూడా మీరు ఈ పనులు అస్సలు చెయ్యొద్దు. ఇలా చేశారే అనుకోండి, ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ జీవితం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. ఈ దేవత ఆగ్రహానికి గురి కాక తప్పదు. కావున మీరు ఖచ్చితంగా ఈ పరిహారాలు కూడా పాటించాల్సిందే. అయితే ఏం జరగబోతుంది? ఏ దేవత శాపం రీత్యా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు? అక్టోబర్ మాసంలో 2, 3, 4 తేదీల్లో ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, మీ ఇంట ఈ దేవత నివసిస్తుంది. మీరు చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి తప్పుల రీత్యానే ఈ దేవత ఆగ్రహంతో ఉంది. మరి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో 2, 3, 4 తేదీల్లో ఈ పొరపాట్లు అస్సలు మీరు చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే ఇక అంతే సంగతిలో మీ జీవితంలో ఇక అత్యంత దుర్లభమైనటువంటి జీవితం గడపవలసి వస్తుంది. రోజులు అన్ని కూడాను మీకు అననుకూలంగా మారిపోతాయి. అన్ని ప్రయత్నాలు కూడాను అననుకూల ఫలితాలు ఇస్తాయి. చేసే పనుల్లో సంతోషం ఉండదు. మానసిక తృప్తి తొలగిపోతుంది. అన్నింటా కూడా ఏదో ఒక రకమైన అలజడి కలుగుతూ ఉంటుంది మీకు. అయితే ఏ దేవత శాపం మీ మీద ఉంది అంటే గనక నాగదేవత అండి. అవునండి, నాగదేవత యొక్క శాపం మీ మీద ఉండబోతుంది. కావున ఈ 3 రోజుల్లో ప్రత్యేకించి మీరు ఏ చిన్న పొరపాట్లు కూడా అస్సలు చేయకూడదు. ముందుగా ఏమిటంటే గనక ఎవరితో అస్సలు గొడవ పడకండి. ఎవరిని కూడా నిందించడం, తూలనాడడం లాంటివి అస్సలు చేయొద్దు. అదేవిధంగా ఎవరి గురించి చెడుగా ఆలోచించొద్దు. చెడు పనులు చేయొద్దు. చెడు మాటలు చెప్పొద్దు. చెడు మార్గాల్లోకి ఇతరులను తీసుకుని వెళ్ళాలి అని ప్రయత్నం చేయొద్దు. చెడు కార్యాలు చేయకుండా చెడుని ముందుకు తీసుకుని వెళ్లకుండా ఉండడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. చెడు వైపు నిలబడకూడదండి. ఇలా చేస్తేనే నాగదేవత యొక్క శాపం అనేది తగ్గుతుంది. ఈ 3 రోజుల్లో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ లేదా చిన్న పిల్లలు కానీ లేదంటే ఆడవారు కానీ ఉంటారు కదండి, అటువంటి వారిని మీరు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఇలా చేస్తే నాగదేవత యొక్క శాపం అనేది దూరం అవుతుంది. అలాగే వీలైనంత వరకు కూడాను మీరు ఈ 3 రోజుల్లో ఏదేని ఒక తిథి నాడు నాగదేవతలను పూజించడం అనేది చాలా ఉత్తమమని చెప్పడం జరుగుతుంది. అస్సలు మర్చిపోకుండా ఇలా చేయండి. అలాగే ఎప్పుడైతే మీరు ఇలా పూజలు చేస్తూ ఉంటారో అటువంటి సమయంలో చాలా నిష్టగా, చాలా నియమంగా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు ఇలా చేయకుండా ఉంటే గనక ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మైలులో ఉన్న ఆడవారు అయితే గనక అంటూ ముట్టూల్లో ఉన్న ఈ యొక్క పూజలు అస్సలు చేయకండి. మీ ఇంటి యజమానితో ఈ యొక్క పూజలు చేయించండి. చాలా జాగ్రత్తగా ఉండండి. నాగదేవత యొక్క శాపం తగ్గాలంటే ఈ 3 రోజుల్లో ఏదేని ఒక తిథి నాడు నాగదేవతలను పూజించడం, పుట్టకు వెళ్లి పాలు పోసి నాగదేవతలకు చిమ్మిలి ముద్ద అనగా బెల్లము, నువ్వులు కలిపి దానిని నైవేద్యంగా నివేదించడం ద్వారా అనుకున్నవి అన్ని ఖచ్చితంగా జరుగుతాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. అలాగే ఏదేని ఒక తిథి నాడు ఈ 3 రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించండి. అలాగే ఈ 3 రోజులు కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని పఠించండి. చాలా ఉత్తమమైన స్థితిగతులు పొందుకోగలుగుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించడం మాత్రం అస్సలు మరచిపోవద్దు. మీ యొక్క జీవితంలో దుర్లభమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఇక నుంచి కూడా కష్టాల నుండి బయటపడడానికి అనేక రకాల మార్గాలు అన్వేషిస్తూ జీవితంలో ముందుకు సాగగలుగుతారు. మీరు మీ కుటుంబం అంతా కూడా మానసిక ప్రశాంతతతో ముందుకు వెళ్తారు. కష్టాలు అన్నీ తొలగిపోతాయి. జీవిత లక్ష్యం సాధించడానికి వడివడిగా అడుగులు ముందుకు వేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.